ఆ దాసుడు ఏం చేస్తాడంటే ఆ పనిని చేస్తాడు. దేవుడు అంటూ ఉన్నాడు, నా దగ్గరికి వచ్చి నా సన్నిధిలో ఉన్న విశ్వాసులారా, మీకు అధికారం వద్దు, నా సన్నిధిలో పరిచారం చేయండి. మీలో ఎవరు గొప్ప అనొద్దు. శిష్యులలో కూడా వచ్చిందే, ఎవరు గొప్ప ఎవరు గొప్ప ఎవరు గొప్ప అన్నందుకే ఇదంతా వచ్చింది బయటికి. దేవుడు మనసులో వచ్చి మాట్లాడు, నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నాడు. పేతురు అన్నాడు, మీ అందరికంటే పెద్దోడు నేనే, కాబట్టి నేనే గొప్ప. యోహాను అన్నాడు, యేసుక్రీస్తు మీ అందరికంటే నన్నే బాగా ప్రేమించాడు, నేనే గొప్ప అంటా ఉన్నాడు. జాగ్రత్త. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు వచ్చామా, భక్తితో ప్రార్థించామా, దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నామా, మన విశ్వాస యాత్రను కొనసాగిస్తామా, ఇదే కావాలి. అర్థమవుతున్న దేవుని మందిరానికి వచ్చాక మోసపోకడి దేవుడు. నువ్వు దేవుని మందిరంలోనే దేవుని వెక్కిరిస్తా ఉన్నావు, జాగ్రత్త. చివరి గంట ఉన్నాడు చూడండి. అలాగే దేవునికి ప్రధాన కాపరికి కావలిగా ఉండడానికి యాజకుడిని ఎంచుకున్నాడు దేవుడు. ఆ యాజకుడు ఏం ధరిస్తాడంటే ఎఫోదును ధరిస్తాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే సంఘానికి కాపరత్వం చేస్తాడు. ఈ కాపరత్వం చేసేవాడు ఎలా ఉండాలంటే పరిచర్య చేయించుకునేవాడుగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే పరిచర్య